హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 23 అనగా మార్చి 23న శని త్రయోదశి రాబోతుంది. అయితే ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు, శనిదేవుడే మీ ఇంటికి వచ్చి కోట్ల కట్టలు పంపిస్తాడు, సకల ఐశ్వర్యాలు ఇస్తాడు, శని దోషాల నుంచి తప్పకుండా విముక్తి కలుగుతుంది, కష్టాలు బాధలు సమస్యలు పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. శనిదేవుడికి శని త్రయోదశి అంటే చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది. కుక్కలు మూగజీవాలు కనుక కుక్కలు అంటే శనిదేవునికి ఎంతో ఎంతో ఇష్టం. జంతువుల్లో అన్నింటికంటే ఎక్కువ విశ్వాసం కల జంతువులు శునకాలు. ఆది మానవుడి కాలం నుంచి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిగా ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసనను చూసి దేనినైనా పసిగట్టగలుగుతాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కూడా కుక్కలు చూడగలవు అని మన శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలు విశ్వాసం ఉన్న జంతువుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కూడా శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా మనకు చాలా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ శని త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. శనివారం నాడు వస్తే దానిని శని త్రయోదశి అంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథి నాడే అని మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయని. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి తిథే. అందుకని శని త్రయోదశి తిథికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఎంతటి దోషాలైనా ఏలినాటి శని, అష్టమ శని అన్ని దోషాల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఆనాడు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ రావి వృక్షంపై ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని ఆ రోజున రావి వృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి. ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది. ఎప్పుడు సత్కారాలే ఉంటే ఏముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురు పడితే అహంకారం తగ్గిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడు దెబ్బలు తగులుతేనే అతని నడవడిక సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు సూర్య భగవానునికి. ఆయన సతీదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే
ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తూ ఉంటారు. శనివారం శని భగవానుడికి, అటు శ్రీ మహావిష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఇంకా త్రయోదశి శివుడికి చాలా ఇష్టమైన తిథి. శనివారం త్రయోదశి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. ఇలా స్థితి లయకారకులకు ఇద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థితి స్థిరపడింది. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుణ్ణి పూజించడం వలన ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శని దోష నివారణ అనేది జరుగుతుంది. సమస్య నుండి విముక్తిని పొందవచ్చు. శనివారం త్రయోదశి రోజున ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రం, గొడుగు దానం చేసిన శని ప్రసన్నుడు అవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివల్లనే రాముడి చేతిలో అతని కథ ముగిసింది అని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవడం వెనుక ఒక రహస్యం కూడా ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అనేక శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకొని తొక్కినవాడు. రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చున్నమంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటారు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది, వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు, అది అన్యాయం, అది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరితీయండి అని శిక్షని విధిస్తాడు. ఆ తరువాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది, కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా సమాధానాన్ని ఇస్తాడు, నారద, మా వీపు మీద కాలు పెట్టి తొక్కడం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసురా, ఇది విను. నీకు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది కదా. గ్రహాలకు భయపడే నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది కూడా అనుకుంటున్నారు. దేవతలు కూడా ఇదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే
వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. ఇంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరకు వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమైంది శూర్పణఖ అని అడగతే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకడం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తరువాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనం అయిపోతుంది. తన దృష్టి పడడం వల్ల శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది ఎంత క్రూరమైనది. మనసులో దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటికి దగ్గరలో ఉంటాయి. వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. గ్రామాలకు కాపలాగా కూడా ఉంటాయి. అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారాన్ని పెడితే చాలా మంచిది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కొంతమంది మూగజీవాలైన కుక్కలను ఊరికూరికే కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అవి ఏమీ చేయకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు. అలా అని కుక్కలను, ముఖ్యంగా వీధి కుక్కలను ఊరికే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. కుక్కలను బాధించే వారికి శనీశ్వరుడు ఖచ్చితంగా శిక్షను విధిస్తాడు. దానిలో సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు. కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు. శనిదేవుడికి మూగజీవాలు అంటే చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా కాకులు, కుక్కలు అంటే శనిదేవుడికి ఇష్టం. అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి. అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకుని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి. అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి ఆ అన్నంలో లైట్గా షుగర్ ఉంటే పంచదారను కలపండి. కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి. లేదు అంటే 2-3 కుక్కలు వస్తే ఆ కుక్కలన్నింటికీ కూడా కలిపి పెట్టండి. అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. కుక్కలు అంటే శనిదేవుడికి ఇష్టంగా ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం చదివితే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శని దోషాలు తొలగిపోతాయి. శని దేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు. కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ కూడా ఈ యొక్క చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు. కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. కానీ కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ప్రస్తుతం ఇంటికి రక్షణగా ఉంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నారు. గ్రామాల్లో కంటే పట్టణాల్లో కుక్కలు ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నారు. పట్టణాలలో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కనుక ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు కూడా ఒకటి. ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే
తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండడం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కూడా మనకు మన శాస్త్రవేత్తలు చెప్పారు. మనం చూడలేని నెగటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి, చాలా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుంచే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నల్లని కుక్క మనకు ఎదురు వస్తే ధన లాభం కలుగుతుంది అని మనకు శకున శాస్త్రం చెప్తుంది. వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకుని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తల గోక్కుంటూ కనిపిస్తే మనకు కార్యసిద్ధి జరుగుతుంది. బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకుని ఉన్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుంది అని అర్థం. ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకున్నట్టు కనిపిస్తే ప్రయాణాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. కుక్క మన చెప్పులు తీసుకుని వెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు అంత మంచి జరగదని అర్థం. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే మనం ప్రయాణాలు చేస్తామని అర్థం. బయటకు వెళ్ళినప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మొరిగితే ధన ప్రాప్తి కలుగుతుంది. కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయడం, ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చేయాలి. ఎందుకంటే కుక్కని కొడితే మనకు కీడు జరుగుతుంది. వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి. దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు. పిల్లలు సరిగా చదవకపోయినా, ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా కుక్కకు సేవ చేయడం మంచిది. సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కకు అన్నం పెట్టడం వలన, సేవ చేయడం లాంటివి చేరదీయడం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.